తెలంగాణలో రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఎప్పుడు రేషన్ కార్డు మంజూరు చేస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి అయితే బ్యాడ్ న్యూస్ అండి. రాష్ట్రంలో ఎంతో మంది ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కోసం ఇంకా ప్రభుత్వం అయితే విధి విధానాలను రూపొందించే పనిలో పడింది. 7 నెలలు గడిచినప్పటికీ ఈ రేషన్ కార్డులపై ఇంకా ప్రభుత్వం విధి విధానాలను రూపొందించడంలో అలసత్యం అయితే వహిస్తూ ఉంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా ఆధార్ కార్డు ఉందా, రేషన్ కార్డు ఉందా అంటూ అధికారులు అడుగుతున్నారు. ఈ 2 ఉన్న వారికి మాత్రమే 6 గ్యారెంటీ పథకాలను అప్లై చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డు అయితే లేవు. ఇలాంటి వారందరూ డిసెంబర్ నెలలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డు కావాలి అంటూ దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉండగా త్వరలో ఇస్తాం, ఇదిగో ఇస్తాం అంటూ చెప్తున్నారే తప్ప రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు అనే విషయంపై ఇంతవరకు మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని ఎటువంటి కామెంట్ చేయలేదు. ఈ నేపథ్యంలో మనకు గత 2-3 రోజుల నుంచి మీ సేవలో రేషన్ కార్డులకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారని, పేర్లు మార్పు చేసుకోవచ్చని, రేషన్ కార్డు డివైడ్ చేసుకోవచ్చని, కొత్తగా పేర్లు చేర్చుకోవచ్చని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుండగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ఇది ఫేక్ న్యూస్ అని, రేషన్ కార్డులకు సంబంధించి ఎడిట్ కోసం ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదంటూ వారైతే తెలియజేస్తున్నారండి. రేషన్ కార్డులో పేరు మార్పుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మీ సేవా కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైందని, పిల్లల పేర్లు, కొత్తగా పెళ్లైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చనే వార్తలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించిన సివిల్ సప్లై అధికారులు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ అని తేల్చి చెప్పడం జరిగింది. దీన్ని ఎవరు నమ్మవద్దంటూ రేషన్ కార్డు సవరణలో పేర్లు నమోదుకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ఈ సమాచారంపై పూర్తి క్లారిటీ ఇస్తున్నారండి. అయితే కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు అనే దానిపై కూడా అధికారులు అయితే మనకు తాజా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు రాష్ట్ర కేబినెట్ సమావేశం అవుతుందని, ఈ సమావేశాల్లో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అర్హులెవరు, అనర్హులెవరు అనే అంశంపై విధి విధానాలను రూపొందించి ఆపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, అప్పటి నుంచి మాత్రమే కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, చేర్పులు మార్పులు చేసుకోవచ్చని, అంతవరకు ఎలాంటి అవకాశము లేదంటూ దీనిపై సివిల్ సప్లై అధికారులు అయితే తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత ఈ రేషన్ కార్డుల కోసం ఒక కొత్త వెబ్ పోర్టల్ ని ఏర్పాటు చేసి ఆ పోర్టల్ ద్వారానే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈ రేషన్ కార్డులు గతంలోనే మనకు చాలా అనుకూలంగా ఉండేదండి. ఎవరైనా డిలీట్ చేయాలన్నా, కొత్తగా మార్పులు చేసుకోవాలన్నా, చేర్పులు చేసుకోవాలన్నా, పిల్లల పేర్లు రేషన్ కార్డులో ఎక్కించుకోవాలన్నా కూడా గతంలో మీ సేవకు వెళ్ళి అప్లై చేసుకుంటే వారం 10 రోజుల్లో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఈ మేర కలెక్టర్ ఆఫీస్ కి ఆన్లైన్ లో రిక్వెస్ట్ వెళ్ళేది, కలెక్టర్ ఆఫీస్ మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కి వచ్చేది. అక్కడ అధికారులు యాక్సెప్ట్ చేస్తే మనకు మీ సేవ ద్వారా మెసేజ్ వచ్చి ఈ మేరకు మీ సేవా కేంద్రానికి వెళ్లి రేషన్ కార్డు ప్రింట్ తీసుకుని లామినేషన్ చేసుకుని దాన్ని అయితే వాడుకునే వాళ్ళము. ఇప్పుడు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉచిత పథకాలను ఇస్తూ ఉన్న నేపథ్యంలో ఈ రేషన్ కార్డుదారులే ఉచిత పథకాలకు అర్హులైన నేపథ్యంలో అనర్హులు గనక ఈ పథకాలను పొందితే పెద్ద మొత్తంలో ఆర్థిక భారం ఏర్పడుతుందని ప్రభుత్వాలు భావించి ఈ రేషన్ కార్డుకు కఠినమైన నియమ నిబంధనలను విధించి నిజమైన అర్హులకు మాత్రమే కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని భావించి ఈ రేషన్ కార్డు ప్రక్రియనైతే ప్రస్తుతం నిలుపుదల చేయడం జరిగింది. మనకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని విధి విధానాలను రూపొందించిన తర్వాత మాత్రమే కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు అవుతాయండి. ఈ తెలంగాణ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నది ఉన్నట్టుగా నేను వెంటనే మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తాజా సమాచారాన్ని తెలుసుకోండి. నమస్కారం.